హలో గైస్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 38 స్టార్టింగ్లో మనం నామిని చూస్తాం. నామి కింద కూర్చొని ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆర్లాంగ్ పార్క్ గేట్ బద్దలు కుట్టుకొని అంటాడు, రే ఇక్కడ ఆర్లాంగ్ అంటే ఎవడో వాడు కొంచెం ముందర రానరా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆర్లాంగ్ అంటాడు, నేనే ఆర్లాంగ్ని, నీకు ఏం కావాలరా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఓకే అయితే నా పేరు మంకీ డి లూఫీ అండ్ నేను కూడా ఒక పైరెట్ని అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత హాచి అంటాడు, చూడు చూడు వాడే పద్దన మనం వాకింగ్ చేస్తున్నప్పుడు మనం దాటిపోయింది ధైర్యంగా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ ముందరికి ఇద్దరు ఫిష్ మ్యాన్ వచ్చేసి అంటుంటారు, రే నువ్వు ఎవడు అనేది ఎవ్వనికి అవసరం, నువ్వు బతకాలనుకుంటే ఇక్కడ నుంచి దుబ్బే అంటారు. బట్ అప్పుడే మన లూఫీ ఇద్దరిని ఒక ఏడేస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడ కింద పడిపోతారు. ఇది చూసిన తర్వాత ఆర్లాంగ్ కొంచెం షాక్ అయి ఉంటాడు. కానీ మన లూఫీ ఆర్లాంగ్ ఇంకా ఎక్కువ షాక్ చేసేదానికి ప్రిపేర్ అయ్యి తన పంచును రెడీ చేసుకుని ఒకే ఒక పంచు ఆర్లాంగ్ ఇస్తాడు. దాని వల్ల ఆర్లాంగ్ ఎగురుకుంటా పోయి ఒక గోడ వదులుతాడు. దాని వల్ల ఆ గోడ ఉన్న పైరిపోతుంది. దాని వల్ల ఆర్లాంగ్ అక్కడే కింద పడిపోతాడు. ఇది చూసిన తర్వాత అక్కడ ఫిష్ మ్యాన్ పైరెట్ షాక్ అయ్యి అనుకుంటుంటారు, ఏంటి ఏంటి ఆ పిల్లోడి కూడా మన ఆర్లాంగ్ ని, కెప్టెన్ ఆర్లాంగ్ ని ఒకే ఒక పంచు అంత దూరం విసిరేసినాడు అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం ఆర్లాంగ్ ఆ పంచు వల్ల పెద్ద ఎఫెక్ట్ ఏం పడినదో. అందుకే అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాతో ఎందుకు ఫైట్ చేస్తాను అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, మ్యాటర్ సింపుల్ బ్రో, నువ్వు నా ఫ్రెండ్ నామిని ఏడిపించావు, అందుకే దానికి రివెంజ్ తీర్చుకోవడానికి నిన్ను భూస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చాను అంటాడు. ఇది విన్న తర్వాత కోపంతో అక్కడ ఫిష్ మ్యాన్ అందరూ వాళ్ళ వెపన్ తీసుకుని లూఫీని చంపడానికి లూఫీ సైడ్ వస్తుంటారు. బట్ అప్పుడే ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చేసి వాళ్ళందరినీ కుక్కను కొట్టినట్టు కొట్టేసి కింద పడేస్తుంది. అప్పుడే మనం చూసాం ఆ కాల్ ఇంకెవరిదో కాదు, మన సాంజీది అని. అప్పుడే మనం చూసాం అక్కడికి జస్ట్ సాంజీనే మాత్రమే కాదు, అసలు జోరో అండ్ ఊసాబ్ కూడా వచ్చింటాడు. అండ్ వీళ్ళందరినీ చూసిన తర్వాత అక్కడ ఫిష్ మ్యాన్ అందరూ కోపంతో వాళ్ళనే చూస్తూ ఉంటారు. అండ్ మనోళ్ళు అంటే వీళ్ళ నలుగురు కూడా కోపంతో ఫిష్ మ్యాన్ అందరినీ చూస్తుంటారు, ఇంకా ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. అప్పుడే మనం బయట సైడ్ చూస్తాం, బయట లోపలికి రాయకుండా అంటే విలేజెస్ లోపల రానియకుండా యాసోకుండా జాన అడ్డబడి ఉంటారు. ఇది చూసిన తర్వాత గెన్ అంటాడు, అసలు మీరు ఎవరో మాకు తెలియదు, మీకు మా విలేజ్ కి ఎటువంటి సంబంధం లేదు, అయినా కానీ మీరు మా విలేజ్ కి హెల్ప్ చేయడానికి ఇంత ట్రై ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఇది విన్న తర్వాత జానీ అంటాడు, మ్యాటర్ సింపుల్ బ్రో, వాళ్ళ నలుగురికి నామి ఫ్రెండ్ అండ్ నామిని ఫిష్ మ్యాన్ పైరెట్లు ఏడిపించారు. సో ఫిష్ మ్యాన్ పైరెట్ తో పోరాడడానికి ఇంతకు మించి ఏం రీజన్ కావాలి చెప్పు. అప్పుడు మన ఆర్లాంగ్ చూస్తాం, ఆర్లాంగ్ నవ్వుతూ అనుకుంటుంటారు, ఏంటి వీళ్ళు కూడా పైరెట్లే అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం హాచి అంటుంటాడు, ఆర్లాంగ్ నువ్వు వీళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళతో ఫైట్ చేయాల్సినంత రేంజ్ వీళ్ళకి లేదు, సో అందుకే ఉండు, నేను మన ఫ్రెండ్ ని పిలిచేతో ఫైట్ చేయడానికి అని చెప్పేసి తన నోటితో విచిత్రకరమైన సౌండ్లు చేస్తాడు. దాని తర్వాత పిలుస్తాడు, మోమో తొందరగా రా అని చెప్పేసి. అండ్ ఈ మాట విన్న తర్వాత వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని చూద్దామని చెప్పి సముద్రం సైడ్ చూస్తుంటారు. అప్పుడే మనం చూసాం సముద్రంలోంచి ఏదో ఒక పెద్ద జంతువు లాంటిది ఆ గేట్లను దాటుకొని డైరెక్ట్ ఆర్లాంగ్ పార్క్ లోకి వచ్చిండేది. అప్పుడే మనం చూస్తాం ఆ జంతువు ఇంకేదో కాదు, ఈ పెద్ద ఆవు మాత్రమే అని చెప్పేసి. అండ్ దీంతో పాటు ఇది ఒక పెద్ద మాస్టర్ కాబట్టి ఈ మాస్టర్ చూసిన తర్వాత విలేజర్స్ అందరూ షాక్ అనుకుంటుంటారు, ఏంటి ఏంటి నేను అనుకోలేదు వీళ్ళు దీన్ని పిలుస్తారని చెప్పేసి భయపడుతుంటారు. అప్పుడే మనం సాంజీని చూస్తాం, సాంజీ లూఫీని చూస్తుంటాడు, లూఫీ ఇది అదే కదా అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, అవును ఇది అదే అని చెప్పేసి. అప్పుడు మనం ఈ పెద్ద ఆవును చూస్తాం, పెద్ద ఆవు కూడా లూఫీ అండ్ సాంజీని చూస్తుంది. సాంజీని చూసిన తర్వాత గుర్తుకొస్తుంది సాంజీ అండ్ లూఫీ కలిసి ఎలాగా దాన్ని ఒక ఆట ఆడుకున్నారు. ఇవన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత సీ మాస్టర్ కి మొత్తం తడిచిపోతుంది. అందుకే అక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి అక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోతుండగా అప్పుడే ఆర్లాంగ్ అక్కడికి వచ్చేసి అంటుంటాడు, సీ మాస్టర్ నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది, సరేపా నువ్వు ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, కానీ దీని తర్వాత పరిణామాలు ఎలా ఉంటుంది నేను చెప్పలేని చెప్పేసి కోపంతో చూస్తాడు. ఇది చూసిన తర్వాత ఈ సీ మాస్టర్ కి ఇంకా భయం వచ్చేసి తిరిగి మళ్ళీ లూఫీని జోరోని అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్ గా వాళ్ళ సైడ్ వస్తుంటది. అది చూసిన తర్వాత ఫిష్ మ్యాన్ పైరెట్లు కూడా అటాక్ చేయడానికి లూఫీ అండ్ జోరో మిగతా వాళ్ళ సైడ్ వస్తుంటారు. ఇది చూసిన తర్వాత జోరో తన కత్తిని ఆల్మోస్ట్ తీయబోతుంటాడు. బట్ అప్పుడే లూఫీ ఆగమని చెప్తాడు. దాని తర్వాత మన లూఫీ అక్కడే కాంక్రీట్ లో తన కాలుని చాలా బలంగా కొడతాడు. దాని వల్ల రెండు కాళ్ళు కాంక్రీట్ లోపలికి దిగిపోతాయి. దాని తర్వాత మన లూఫీ తన బాడీని ఎట్లా పట్లే అతను రివర్స్ తిప్పుకుంటాడు. అలాగే కొద్దిసేపు అలాగే తిరిగిన తర్వాత మన లూఫీ ఆ పెద్ద సీ మాస్టర్ రెండు కొమ్మలు పట్టుకుంటాడు. బట్ ఇలాగా ఎట్లా పడితే అట్లా తిరిగిన తర్వాత చూసిన తర్వాత ఈ ఆర్లాంగ్ కొంచెం షాక్ అయి అనుకుంటున్నాడు, ఏంటి మీ దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి. అప్పుడు మనం లూఫీని చూస్తాం, లూఫీ ముందు ఒక డైరెక్షన్ లో తిరిగింటాడు కదా, దాని తర్వాత లూజ్ చేసుకొని రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతాడు ఆ పెద్ద సీ మాస్టర్ పట్టుకొని. అందుకే ఆ సీ మాస్టర్ అక్కడ ఉండే ఫిష్ మ్యాన్ పైరెట్లందరినీ ఎట్లా పడితే అట్లా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. దాని వల్ల ఫిష్ మ్యాన్ పైరెట్లు ఎట్లా పడితే అట్లా కింద పడడం స్టార్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మన లూఫీ ఆ పెద్ద సీ మాస్టర్ వదిలేస్తాడు గాలిలోకి. అందువల్ల ఆ సీ మాస్టర్ చాలా దూరం పోయి సముద్రంలో పడుతుంది. అండ్ ఈ అటాక్ అయిపోయిన తర్వాత మనం చూస్తాం చాలా మంది ఫిష్ మ్యాన్ పైరెట్ల కింద పడిపోయి స్ప్రూ తప్పి పడిపోయింటారు. అండ్ ఈ అటాక్ మన లూఫీ గెన్సన్ తల మీద ఉండే ఫ్యాన్ చూసి గుర్తుపట్టింటాడు. దాన్ని చూసి ఆ టెక్నిక్ స్టార్ట్ చేసింటాడు. అప్పుడు మన లూఫీ ఆర్లాంగ్ సైడ్ వేలు చూపిస్తా అంటాడు, వీళ్ళందరూ అయిపోయినారు నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అండ్ లూఫీ ఈ టెక్నిక్ చూసిన తర్వాత అక్కడ గ్రామస్తులందరూ షాక్ అయి అనుకుంటున్నారు, ఏంటి ఇంత పిల్లోడు మనిషినా కాదా అలాగే ఎలా తిరగలుగుతున్నాడు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ వాళ్ళందరికీ ఏదో చెప్దామని ట్రై చేస్తున్నాడు, చెప్తాడు కూడా నేను కొంచెం ప్రాబ్లం లో ఉన్నానని చెప్పి. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఒక ఫిష్ మ్యాన్ అంటాడు, ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత అర్థమైంది మేము కూడా ఈ ఫైట్ లోకి దిగాల్సినది అని చెప్పేసి. అండ్ గుర్తు పెట్టుకో పిల్లోడా, ఈ డెవిల్ ఫుడ్ ఉన్నంత మాత్రానికి ఎవడు తోపు అయిపోడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోర్ అంటాడు, అవునా
నిజమా, సరే అయితే మా దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్ లేదు, దా మాతో ఫైట్ చేద్దరా వచ్చే అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. ఇదంతా ఆర్లాంగ్ చూస్తూ అనుకుంటుంటాడు, ఓకే ఓకే కొంచెం ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది అని చెప్పేసి. బట్ అప్పుడు మనం లూఫీని చూస్తాం. మన లూఫీ వాళ్ళిద్దరికి ఏదో చెప్పాలని ట్రై చేస్తారు, బట్ వాళ్ళిద్దరు అస్సలు మాట వినరు. ఎందుకంటే అక్కడికి హాచి వచ్చేసి తన ఆక్టోపస్ కాబట్టి ఇంక్ అటాక్ వాళ్ళందరి మీద చేసేస్తాడు. ఇది చూసిన తర్వాత మిగతా వాళ్ళందరూ డాచ్ చేస్తారు, కానీ లూఫీ మాత్రం డాచ్ చేయలేకపోతాడు. అందుకు అటాక్ లూఫీ మీద పడేస్తుంది. ఎందుకంటే లూఫీ ముందు అటాక్ చేసేటప్పుడు తన కాల్ని సిమెంట్ లోపల దూర్చింటాడు అనమాట. దాని తర్వాత దాన్ని బయట తీసేలేకపోతాడు. ఇది చూసిన తర్వాత ఇదే కరెక్ట్ సమయం అనుకుని హాచి ఒక పెద్ద బండరాయిని తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వెంటనే లూఫీ మీద ఒక గట్టిగా ఒక ఏడేస్తాడు. ఇది చూసిన తర్వాత హాచి అనుకుంటాడు లూఫీ అయిపోయింటాడు అని చెప్పేసి. బట్ అప్పుడే మనం చూసాం ఆ పెద్ద బండరాయి ఇరిగిపోయింటది 2 ముక్కలు. ఎందుకంటే అక్కడికి ఒక కాలు వచ్చింటది, ఆ కాలే ఆ బండరాయిని ముక్కలు ముక్కలు చేసింటది. అండ్ ఆ కాలు ఇంకెవరితో కాదు మన సాంజీదే అన్నమాట. అప్పుడు సాంజీ అక్కడే ఉన్న ఫిష్ మ్యాన్ చూసి అంటాడు, నాకు తెలిసి ఇక్కడ చాలా మంది నాకు కాంప్లిమెంట్ ఇస్తుంటారు, నువ్వు చేప కూర బాగుండుతావని, బట్ నీలాంటి చేపను ఎప్పుడు వండలే, సో కోయించుకోవడానికి రెడీగా ఉండని చెప్పేసి. అప్పుడు ఆ ఫిష్ మ్యాన్ అంటాడు, నేనైతే కోపించుకోవడానికి రెడీగా ఉండా, బట్ ఇక్కడ కోసేటోడు ఉండాలి కదా, నీకు అంత ధైర్యం ఉంటే వచ్చి నాతో ఫైట్ చేసి నన్ను ఓడించి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో దాని తర్వాత అని అంటాడు. అప్పుడు మన ఊసాబ్ చూస్తాం. ఊసాబ్ లూఫీని ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పేసి లూఫీని లాగుతుంటాడు. బట్ ఎంత లాగితే అంత కాళ్ళు సాగుతున్నాయి కానీ లూఫీ మాత్రం బయటికి రావట్లే. ఇది చూసిన తర్వాత లూఫీ అంటాడు, ఊసాబ్ ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ఎందుకంటే నా బాడీ ఇప్పుడు రబ్బర్ అయిపోయింది, నువ్వు ఎంత లాగినా నా కాళ్ళు సాగుతాయి కానీ నేను మాత్రం బయటికి రానని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే మనం హాచిని చూస్తాం. హాచి ఇంకో పెద్ద రాయిని తీసుకొని లూఫీని అటాక్ చేయడానికి లూఫీ సైడ్ వస్తున్నాడు. ఇది చూసిన తర్వాత జోరో మధ్యలో వెళ్ళడం వచ్చేసి అంటాడు, రే ఆక్టోపస్ వాళ్ళిద్దరు ఇప్పుడు బిజీగా ఉన్నారు, నేను ఖాళీగా ఉన్నా, వచ్చి నీకు ఫైట్ చేయాలనుకుంటే నాతో ఫైట్ చేయని అంటాడు. అప్పుడు మనం ఊసాబ్ చూస్తాం. ఊసాబ్ థ్యాంక్స్ జోరో అని చెప్పేసి లూఫీని బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తాడు. అండ్ ఈసారి ఎలాగైనా బయటికి తీసుకురావాలని చెప్పేసి లూఫీని చాలా ఎక్కువ లాగుతాడు. బట్ చేతిలోంచి స్లిప్ అవడం వల్ల లూఫీ అక్కడ నుంచి జారిపోయి స్ట్రైట్ పోయి ఒక ఫిష్ మ్యాన్ పొట్టగా వదులుతాడు. అందుకల్లా ఆ ఫిష్ మ్యాన్ చాలా దూరం పడతాడు. మళ్ళీ వచ్చేసి లూఫీ తన ఒరిజినల్ ప్లేస్ లోనే వచ్చి నిలబడతాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఆ కింద పడిన ఫిష్ మ్యాన్ అంటాడు, రే ఊసాబ్ నువ్వు ఎవడో నాకు తెలియదు, బట్ నువ్వు నా మీద అటాక్ చేసినావు, ఇండైరెక్ట్ అయినా కానీ ఈ రోజు నేను చంపేస్తా అని చెప్పేసి ఊసాబ్ వెంటబడతాడు. ఇది చూసిన తర్వాత ఊసాబ్ పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి వెళ్తుంటాడు ఆర్లాంగ్ పార్క్ బెయిట్ సైడ్. ఇది చూసిన తర్వాత ఫిష్ మ్యాన్ ఊసాబ్ వెంటబడి వస్తూ ఉంటాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత ఫిష్ మ్యాన్ అక్కడ ఉండే విలేజెస్ అందరినీ చూసి అంటుంటాడు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఊసాబ్ తన స్లింగ్ షాట్ ను యూజ్ చేసుకుని పెట్రోల్ లో ముంచిన ఒక క్యానన్ బాల్ ను వన్ సైడ్ వదులుతాడు అని ఫిష్ మ్యాన్ సైడ్. దాని వల్ల ఫిష్ మ్యాన్ కి తగిలి అది అంటుకుంటుంది మనోనికి. ఇది చూసిన తర్వాత మన ఊసాబ్ మళ్ళీ తప్పించుకొని చెప్పేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఇది చూసిన తర్వాత ఫిష్ మ్యాన్ అనుకుంటాడు, నేను నార్మల్ గా నేను టార్చర్ చేసి వదిలేద్దాం అని చెప్పేసి అనుకున్నా, బట్ ఇప్పుడు నేను కంపల్సరీ చంపేస్తా అని చెప్పేసి ఊసాబ్ ను వదలకుండా ఊసాబ్ వెనకాల చాలా ఫాస్ట్ గా పరిగెత్తూ ఉంటాడు. అప్పుడు మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ అంటుంటాడు, గేమ్ ఒక రకంగా ఇంట్రెస్టింగ్ ఉంది, బట్ దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేసేదానికి నేను ఇన్వాల్వ్ అవుతా అని చెప్పేసి. బట్ అప్పుడే మన లూఫీ చూస్తాం. లూఫీ ఆర్లాంగ్ ఒక పంచ్ ఇచ్చింటాడు. బట్ అది చూసిన తర్వాత ఆర్లాంగ్ తన చేతిని పట్టుకునే తర్వాత అంటాడు, ఈ గేమ్ ని ఇంట్రెస్టింగ్ చేయాలంటే ఒకటే చేయాలని చెప్పేసి లూఫీ కింద సిమెంట్ ఉంటుంది, ఆ సిమెంట్ ని తన చేత్తో పైకి లేపేసి లూఫీని ఇంకో చేత్తో పైకి లేపుతాడు. ఇది చూసిన తర్వాత సాంజీ అడుగుతుంటాడు, జోరో నాకు తెలిసి వాడు అదే చేయాలనుకుంటున్నాడు అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పేసి. అప్పుడు మనం చూస్తాం. ఇదంతా చూసిన తర్వాత లూఫీ ఒక పంచ్ ఆర్లాంగ్ ఇచ్చింటాడు. బట్ అది చూసిన తర్వాత ఆర్లాంగ్ ఆ పంచును తన నోటితో పట్టుకుని లూఫీ చేతిని కొరుకుతుంటాడు. ఇది చూసిన తర్వాత మన లూఫీ అంతా కూడా మన లూఫీ కూడా మన చేతిని కొరుకుతుంటాడు. ఇది చూసిన తర్వాత ఆర్లాంగ్ ఎక్కువ నవ్వుతూ ఉంటాడు. అండ్ నవ్విన తర్వాత ఫైనల్లీ మన లూఫీని అండ్ ఆ సిమెంట్ ని చాలా దూరం విసిరేస్తాడు సముద్రంలోకి. దాని తర్వాత అంటాడు, నాకు తెలుసు ఎవడైతే డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటాయో వాడు అసలు సముద్రంలో ఈదలేడు, వాడు అక్కడే చచ్చిపోతాడని చెప్పేసి. సో నువ్వు కూడా అక్కడే చచ్చిపో అని చెప్పేసి లూఫీని చూసి నవ్వుతుంటాడు. ఇది చూసిన తర్వాత సాంజీ లూఫీని కాపాడడానికి అని చెప్పేసి సముద్రంలో దూకుతుంటాడు. బట్ అప్పుడే మన జోరో సాంజీని ఆపేసి అంటాడు, సాంజీ ఏం చేద్దాం అనుకున్నావు అని చెప్పేసి. అప్పుడు సాంజీ అంటాడు, నీటిలో దూకి లూఫీని కాపాడదాం అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, ఎగ్జాక్ట్లీ అదే ఆర్లాంగ్ ఆ ఫిష్ మ్యాన్ పైరేట్ లకు కావాలి. సో ఇప్పుడు కనుక మనం నీటిలోకి దూకితే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే సముద్రంలో వాళ్ళు చాలా బాగా ఫైట్ చేస్తారు, మనం అంత బాగా ఫైట్ చేయలేం కాబట్టి. ఇది విన్న తర్వాత సాంజీ అంటాడు, సో మనం ఏం చేద్దామని. అప్పుడు మనం లూఫీని చూస్తాం. లూఫీ నీటిలోకి వెళ్ళిన తర్వాత తాను ఎలాగో నీటిలో పీల్చుకోకుండా ఉండేదని ట్రై చేస్తాడు. అండ్ అప్పుడే మనం ఆర్లాంగ్ చూస్తాం. ఆర్లాంగ్ నవ్వుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత జోరో అంటాడు, సాంజీ మన దగ్గర ఉండేది ఒకే చాయిస్ ఇప్పుడు. అండ్ ఆ చాయిస్ ఏంటంటే ఫస్ట్ మన ఇద్దరం కలిసి ఇక్కడ ఉన్న ఫిష్ మ్యాన్ అందరిని ఓడించాలి, అండ్ వన్స్ ఓడిపోయిన తర్వాత మనం డైరెక్ట్ నీటిలోకి దిగి లూఫీని కాపాడచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ ఓకే అని చెప్పేసి అక్కడ ఉన్న ఫిష్ మ్యాన్ పైరేట్లతో పోరాడుతున్నాడు. అప్పుడు మనం జోరోను చూస్తాం. జోరో ఫిష్ మ్యాన్ తో ఫైట్ చేస్తూ అనుకుంటుంటాడు, లూఫీ కొద్దిసేపు వెయిట్ చేయి, మేము ఎక్కువసేపు తీసుకోం, కంపల్సరీ నేను కాపాడి తీరుతాం అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఊసాబ్ సైడ్. ఊసాబ్ టెన్షన్ తో పరిగెత్తూ ఉంటాడు, ఎందుకంటే వెనకాల ఫిష్ మ్యాన్ పైరేట్ ఊసాబ్ని చంపేద్దామని చెప్పేసి చాలా ఫాస్ట్ గా వెంటాడుతూ ఉంటాడు కాబట్టి. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.